ఎంసెట్ స్టూడెంట్స్ సంబంధించి 3 గుడ్ న్యూస్లో, ఒకటి ఫీజ్, 2 సీట్స్, మూడోది రిజల్ట్ సంబంధించి. సో ఫీజెస్ ఎంత మేరకు తగ్గబోతున్నాయి, సో తగ్గుతున్నాయి, అది ఎంత మేరకు తగ్గుతున్నాయి, అండ్ సీట్స్ ఎంత మేరకు పెరుగుతున్నాయి, అసలు ఎన్ని సీట్స్ ఉన్నాయి, అండ్ పెరగబోయే సీట్స్ ఎన్ని. సో ఏ కాలేజ్కి పర్మిషన్స్ ఇవ్వలేదు, ఇంకా ఎవరికి పెండింగ్ ఉంది, ఎవరికి ఇచ్చారు, ఇలా ఎన్నో ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఈ వీడియో సెషన్లో అయితే మనం మాట్లాడుకుందాం. సో దిస్ ఇస్ సునీల్. మన ఆర్ఎస్ అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎంసెట్ సంబంధించి ప్రతి నోటిఫికేషన్, గైడెన్స్, ప్రతిదీ మన ఛానల్లో నుంచి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పర్సనల్ గైడెన్స్ కావాలనుకున్న వాళ్ళు, అంటే మీకు వచ్చిన ర్యాంక్ కన్నా మీకు చాలా మంచి కాలేజ్ కావాలి అంటే వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, మీకున్న పర్సనల్ డౌట్స్ని క్లియర్ చేసుకోవాలి అనుకుంటే కనుక మా నుంచి పర్సనల్ గైడెన్స్ తీసుకోవచ్చు. అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మీకు వచ్చే ర్యాంక్ అన్న చాలా మంచి కాలేజ్ వస్తుంది. వెబ్ ఆప్షన్స్ పెట్టినప్పుడే ఏ కాలేజ్ సీట్ వస్తుంది అన్నది కూడా మా నుంచి మీకు క్లారిటీ ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి అలాంటి మంచి సపోర్ట్ కావాలనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో మా డీటెయిల్స్ ఉన్నాయి. దాని త్రూ అప్రోచ్ అయ్యి మా టీం ద్వారా మీరు మా నుంచి అయితే హెల్ప్ తీసుకోవచ్చు. సో కాబట్టి అది మీకు చాలా హెల్ప్ అవుతుంది పర్సనల్ గైడెన్స్ అన్నది, ఎందుకంటే రౌండ్ ది క్లాక్ మా అసిస్టెన్స్ మీకు ఉంటుంది కాబట్టి. సో డీటెయిల్స్లోకి వెళ్తే కనుక ఫస్ట్ ఫీజు కోసం మాట్లాడుకుందాం, అండ్ ఆ తర్వాత పెరగబోతున్న సీట్స్ కోసం మాట్లాడుకోబోతున్నాం. సో లాస్ట్ టైం చాలా కాలేజెస్ ఫీజెస్ అనేది చాలా ఎక్కువ పెంచాయి. కొన్ని కాలేజెస్ 5,000, 10,000, 20,000 మాత్రం పెంచాయి. కొన్ని అయితే మరీ టూ మచ్గా పెంచాయి. సో అలాంటి కాలేజ్ లిస్ట్ తీసుకుని సో ఈసారి వాటికి ఎట్టి పరిస్థితుల్లో కోత విధించాలి, ఎట్లాగని తగ్గించాలి అనే ఉద్దేశంతో అయితే ప్రస్తుతం చాలా సీరియస్ డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఇంజనీరింగ్తో పాటు న్యాయ విద్య కళాశాలలో కొన్నింటికి ఎక్కువ ఫీజులు ఉన్నాయని, సో వాటికి కోత విధించాలి ఎట్టి పరిస్థితుల్లో అన్నది డిస్కషన్లో తెలుస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఈ క్రమంలో కొన్ని కళాశాలలకు కొంత శాతం మేర కోత పెట్టే దిశగా కమిటీ కసరత్తు చేస్తుంది. సో మనకి JNTH 15 లోపు రిజల్ట్స్ ఇవ్వబోతుంది కాబట్టి ఈలోపే ఏదో ఒక డిసిషన్కి వచ్చి ఆ కోత అంటే ఎంత తగ్గించబోతుంది ఏంటి అని అయితే మనకి సర్కుల్ అయితే రిలీజ్ చేస్తారు ఖచ్చితంగా. సో కొంచెంగా పెరిగిన అయితే కాదు, ఒక 5,000, 10,000 పెరిగినాయి కాదు, ట్రెమెండియస్గా పెరిగిన కళాశాలకు అయితే కొన్ని కళాశాలలు అరౌండ్ 40,000, 50,000 కూడా పెంచిన కాలేజెస్ ఉన్నాయి. అలాంటి కాలేజెస్కి ఖచ్చితంగా తగ్గే విధంగా మీ డిసిషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది గవర్నమెంట్. సో ఇది ఫీజుల విషయం. సో ఆ సర్కులర్ రాగానే మీకు అప్డేట్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సీట్స్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనకి అరౌండ్ 86,000 దాకా మనకైతే సీట్స్ ఉన్నాయి. సో కొన్ని కాలేజెస్కి ఆల్రెడీ సీట్ పెంచుకోవడానికి ఆల్రెడీ రూల్ పాస్ చేసింది, కానీ కొన్ని కాలేజెస్కి ఒప్పుకోలేదు. సో అలాంటి కాలేజెస్ కూడా కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టు కూడా ప్రభుత్వం నిర్ణయం చెప్పింది. సో అవి మళ్ళీ గవర్నమెంట్తో మళ్ళీ డిస్కషన్లోకి వచ్చే అవకాశం ఉంది. లైక్ CMR, మల్లారెడ్డి, MLR, మర్రి లక్ష్మారెడ్డి, సెయింట్ మార్టిన్ ఇలాంటి కళాశాలకు తప్ప మిగతా కళాశాలకైతే యాక్సెప్ట్ చేసింది. సో ఇప్పుడు ఈ కళాశాల అంటే వాళ్ళకి యాక్సెప్ట్ చేశారు కదా పెంచడానికి, మాకెందుకు చేయరు అని మళ్ళీ డిస్కషన్ చేస్తున్నారు. సో వీటికి పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, కొంచెం టైం పట్టచ్చేమో కానీ. సో వీటన్నిటి బట్టి మనకి ట్రెమెండస్గా సీట్స్ పెరిగే అవకాశం ఉంది. లాస్ట్ టైం కూడా మనకి ఫస్ట్ ఫేజ్లో 2.5 సీట్స్, సెకండ్ ఫేజ్లో 9,000 సీట్స్ పెరిగాయి, అండ్ టోటల్గా 11.5 సీట్స్ పెరిగాయి లాస్ట్ టైం. సో ఈసారి కూడా సీట్స్ పెరిగే అవకాశం ఆల్రెడీ కొన్నింటికి ఇచ్చేసింది కాబట్టి. సో ఇక్కడ ఉంది చూడండి, తమకు నిరాకరించి కొన్ని అన్ఎయిడెడ్ విద్యా సంస్థలకు మాత్రం అనుమతి మంజూరు చేయడాన్ని ప్రశ్నించాయి, ఈ కాలేజ్ ప్రశ్నించాయి. సో వాళ్ళకున్న పర్సనల్ ఎలిగేషన్స్ బట్టి ఈ కాలేజెస్కి అయితే ఆపారు ప్రస్తుతానికి. సో ఈ కాలేజ్ కూడా డిస్కషన్ జరుగుతున్నాయి కాబట్టి గవర్నమెంట్తో ఈ వీటికి కూడా వస్తుంది. సో ఫైనల్ కౌంట్ రాగానే ఆ న్యూస్ మీ దాకా తీసుకొస్తాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకండి, ఎందుకంటే ప్రతిదీ ఇప్పుడు ఈ టైంలో చాలా క్రూషియల్ అనమాట. కాబట్టి మా వీడియో ప్రతిదీ కూడా మీ దాకా రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో అప్పుడు ప్రతిదీ మీకు నోటిఫికేషన్కి వస్తుంది. సో మీకు పర్సనల్ గైడెన్స్ కావాలి, మీ ర్యాంక్ అన్న బెటర్ కాలేజ్, బెస్ట్ కాలేజ్ కావాలంటే మా పర్సనల్ గైడెన్స్ తీసుకోండి. కింద డీటెయిల్స్ ఉన్నాయి. రౌండ్ ది క్లాక్ మా అసిస్టెన్స్ అయితే మీకు ఖచ్చితంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.